బేసికలీ వర్షాకాలంలో మనకేంటంటే ఈ వర్షం నీళ్లు మన పైప్ లైన్స్లో కలవచ్చు, పైప్ లైన్స్లో డ్యామేజ్ ఉండటం వల్ల ఆ కంటామినేటెడ్ వాటర్ కలవచ్చు. అవే నీళ్లు మనకి ట్యాప్స్లో రావచ్చు. ఒకవేళ ఇంట్లో ఫిల్టర్ కానీ లేకపోతే ఏమైనా ఆర్ఓ సిస్టమ్ ఉంటే దాని నుంచి పట్టుకున్న నీళ్ళే మనం తాగాలి. లేదా అనుకుంటే కనీసం కాచి చల్లార్చిన నీళ్లు తాగితే మనకి వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి రావు. ఫుడ్ కూడా వండుకొని ఫ్రెష్గా తీసుకోవటం బెటర్. లేదా ఏమన్నా మిగిలి ఉన్నా కూడా అవి ఇమీడియట్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫుడ్లో కూడా చాలా త్వరగా బ్యాక్టీరియా అవన్నీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ కంటామినేషన్ కూడా చాలా త్వరగా అయిపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏదైతే ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, పానీపూరి, చాట్ లాంటివి, అవి కూడా ఈ సీజన్లో తినడం చాలా రిస్కీ. వాటి వల్ల కూడా ఈ జాండీస్లు, లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. వర్షాకాలంలో ప్రయాణాలు అని అంటే అగైన్ ఈ సీజన్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హ్యూమిడిటీ ఎక్కువ ఉండటము, వాటర్ ఎక్కడికక్కడ నిలిచి ఉంటాము. ఆ ప్రయాణాల్లో మనకి హోమ్ కుక్డ్ ఫుడ్ దొరకదు కాబట్టి మనం బయట ఫుడ్ తినటం అవుతుంది. సో అవన్నీ మనం హైజీనిక్గా ప్రిపేర్ చేసిన ఫుడ్డే తీసుకుంటున్నామా, ప్రాపర్గా ఫ్రెష్ ఫుడ్డే తీసుకుంటున్నామా, అవన్నీ కొంచెం గమనించుకుంటూ ఒకవేళ మనం ఈ బయట మినరల్ వాటర్ అవి తీసుకున్న సీల్ అవన్నీ కరెక్ట్గా ఉండలేదు చూసుకోవటం, ఆ వాటరే కొనుక్కొని తాగటము. అండ్ ఫుడ్ కూడా జాగ్రత్తగా కొంచెం హైజీనికలీ ప్రిపేర్డ్ ఉన్న ప్లేసెస్లోనే తినటం చేస్తే దాదాపుగా మనకి ఏ ప్రాబ్లం రాదు. ఈవెన్ ట్రావెలింగ్లో కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకవేళ ఏమన్నా స్టమక్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా డెవలప్ అయినా, ట్రావెలర్స్ డయేరియా అటువంటి ఏమైనా డెవలప్ అయినా ఇమీడియట్ మెడికల్ అటెన్షన్కి వెళ్ళటమే కరెక్ట్గా ఉంటుంది. పిల్లలకాను ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ చాలా లో ఉంటుంది. సో వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఫ్రూట్స్, ఆకుకూరలు, జ్యూసెస్, సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్, మంచి విటమిన్, ఐరన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ పెట్టటము. ప్లస్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా కాస్త దోమల నుంచి జాగ్రత్తగా ఉండటము, వాళ్ళకి ప్రాపర్గా మాస్కిటో నెట్స్ అవన్నీ వాడటము, వాటర్ కూడా కాస్త జాగ్రత్తగా కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వటము, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ పెట్టడం. రా ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. నిలవ ఉన్న ఫుడ్ తినకపోవటము, స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేస్తే దాదాపుగా ఏ కాంప్లికేషన్ రాకుండా మేనేజ్ అయిపోతుంది.